పశువు పాలిస్తుంది కదా అని చివరి నెల వరకు పితుకుతూ పోతే పుట్టే దూడ ఆరోగ్యంగా లేక పలు వ్యాధుల బారిన పడే ప్రమాదం లేకపోలేదు. చూడి పశువుల పెంపకంలో టుమారో యూ హావ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా ఉంటే మొహం మీద చెప్పేయండి. హోమ్తో గేమ్స్ వద్దు. నువ్వు ఒక్కడే కాదు, కంపెనీ మొత్తం రేపు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తుంది. ఆహా, అంటే మొత్తం అందరినీ ఒకేసారి పెద్ద ప్లానింగే. రేపు ఆఫీస్ మొత్తం క్లీన్ చేసి కరువు వేస్తున్నాం. రేపు వస్తే నీకే ఇబ్బంది. బెటర్ వర్క్ ఫ్రమ్ హోమ్. కుదరదు. జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నందుకు అతను ఎందుకు ఇలా చింపేసుకుంటున్నాడో మీకు తెలియాలంటే అసలు కొద్ది రోజులుగా ఏం జరుగుతుందో మీకు తెలియాలి. మైక్రోసాఫ్ట్ నుండి తీసేసిన ఒక ఎంప్లాయీ గంటేస్తే గేట్ కూడా డబుల్ స్పీడ్తో వెనక్కి వస్తుందని చూపించాలనుకుని ఈ మైక్రోసాఫ్ట్ అనే కంపెనీని స్థాపించాడు. 6 రోజులు ఆఫీస్ నుంచి వర్క్ చేయాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్టే తెలియదు వీళ్ళకి. ఏఐ రాకతో ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగుల పని అయిపోయినట్టేనని ప్రతి న్యూస్ ఛానల్ తేల్చి చెప్పేస్తున్న రోజులవి. వీడి పేరు ఓం. ఏది పడితే అది నమ్ముతుంటాడు. వీడి పక్కనున్న కుండిగాడు ఏది పడితే చెప్తుంటాడు. వీడికి ఏం నమ్మాలో తెలియదు, వీడు ఏం చెప్తాడో ఆడికి తెలియదు. ఏంటి బ్రో, ఏం చేస్తున్నావు? కనిపించట్లే, కోడి పుష్ చేస్తున్నా. అలా ఎలా పడితే అలా గెంటేస్తే వెళ్ళదు బ్రో. అది మెల్లగా ఒక యాంగిల్లో పుష్ చేస్తేనే అవుద్ది. సరిపోయారా మీరిద్దరూ? ఉండాల్సిన వాళ్ళరా బాబు మీ టీంలో. మీరు ఉండగా మమ్మల్ని ఎవ్వరూ టచ్ చేయలేడు. అలా కాదురా బాబు. ఎంత సింపుల్. సరే ఏముంది, కూర్చో, ఇద్దరం దొరికాం. హలో అమ్మా, చెప్పమ్మా. మన ఎదురింటి వాళ్ళు వాళ్ళకున్న 2 బర్రెలు అమ్మేస్తున్నారట. నువ్వేమన్నా తీసుకుంటావా? అదేంటమ్మా అంత మాట అన్నావు? టీవీ 9లో మీ ఉద్యోగాలు పోతున్నాయని చెప్తున్నారు. అది చూసినప్పుడల్లా నాకు నువ్వే గుర్తొస్తున్నావు. అదేంటి, ముందు నన్నే తీసేస్తారు అనుకుంటుందా ఏంటి? నువ్వేం కంగారు పడకమ్మా, గంభీరం ఉండగా నన్ను ఎవరు టచ్ చేయలేరు. ఫ్లాష్ బ్యాక్. ఏఐ వల్ల మన జాబ్స్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? మొదలన్నా ఉంటారా తీసేది కూడా? మిమ్మల్ని కూడా తీయాలండి, నా గురించి అడుగుతున్నా. నేను ఇక్కడ మేనేజర్గా ఉండగా నిన్ను తీసే మగాడు ఇంకా పుట్టలేదు మామా. హాయ్ గైస్, హీ విల్ బి యువర్ మేనేజర్ ఫ్రమ్ టుడే. వాట్ అబౌట్ గంభీరా? తను నిన్నే రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఎంత బాబు వాచ్ ఎంత? వేరే ఏమైనా ఉందా, ఫిక్స్డేనా? सर आईडी नाम क्या है मेरा? गंभीरा, वही है मेरा आईडी. దండలు దొర. ఏంటండి మాయల పక్కలు అలా నవ్వుతున్నారు, ఏమైంది? ఏం లేదయ్యా, ఇందాక నేను ఆఫీస్కి వచ్చే దారిలో కుడివైపు కార్లన్నీ ఆగిపోయి ఉన్నాయి, ఎడమవైపు నుంచేమో బళ్ళన్నీ దూసుకెళ్ళిపోతున్నాయి. అందుకే నేను తీసుకెళ్ళి నా కారు అడ్డేసేసేసాను. వెనకాల బళ్ళన్నీ ఆగిపోయాయి. చూడు. కెన్ యూ గైస్ గో అవుట్ ప్లీజ్? యా ఓకే. ఏంటి హెచ్ఆర్, ఏంటిది? ఇది నీ రిజిగ్నేషన్ ఫామ్. సంతకం పెట్టేసి ఐటీ వాళ్ళకి నీ ల్యాప్టాప్ రిటర్న్ చేసి గమ్మున ఇంటికి వెళ్ళిపో. ఎందుకు? రోడ్డు మీద బండి అడ్డు పెట్టేసి వెనక వాళ్ళందరికీ వేలు చూపిస్తున్నావంట. మీరు వెనకాల ఉన్నారా? నేను లేను, మన కంపెనీ CEO ఉన్నాడు తెలుసా? అయ్యో, ఇది ఇంకేనా? ఇంతేనా? ఇంకా ఇంట్లో వేరే ఛాన్స్ ఏం లేదా? ఇంకేం లేనట్టే. మనల్ని ఎవరు తీసేది ఇక్కడ అనుకున్న అందరికంటే ముందే తీసేయడంతో మన గంభీర షాక్లో ఉండిపోయాడు. హలో అమ్మా, ఆ గేదెలో చెప్పావు, వాటిని అలానే ఉంచామని చెప్పు. 2 రోజులు ఏ సంగతి చెప్తాను. పీకేసినారా? నువ్వు మరీ అలా అనేకమ్మా, నువ్వు ఉండు, నేను చెప్తాను. సర్లే. ఈ ముగ్గురు ఈ టీంలో ఉన్న ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. ఈ టీంకి 3 కళ్ళు లాంటి వాళ్ళు. ఇతను రీల్స్ ఎక్కువ చూస్తుంటాడు కానీ టైం దొరికినప్పుడు వర్క్ కూడా చేస్తుంటాడు. ఇతనేమో ఆఫీస్ని ఇంటిలా ఫీల్ అవుతాడు. అది ఎలాగో ముందు మీరే చూస్తారు. ఏం సార్ గుండు కొట్టించావు? మా నాన్నమ్మ చచ్చిపోయింది. గుండు కొట్టించినంత. హలో. ఈ వెండి
బాగా బిజీగా ఉన్నారా? లేదే, పేక్ అడుగుంటున్నాను. లేకపోతే ఆఫీస్కి ఫోన్ చేసి బిజీగా ఉన్నావా అంటావేంటి? భోజనం చేశారా అండి? ఎలా ఉందో చెప్పలేదు. తిన్నానులే, బాగుంటే నేనే చెప్తా కదా. ఫోన్ చేసి అడిగి మరీ చెప్పించుకోవాలా? మీ ఆరోగ్యం బాగుండాలని పిస్తా, బాదం, అంజీర్, కీరా, క్యారెట్ పెట్టాను, తినండి. నీకు చెప్పానా కాస్ట్లీ ఐటమ్స్ ఇంట్లోనే తినేస్తానని? ఆఫీస్లో పెడితే ఆఫీస్ వాళ్ళు తినేస్తారు. అయ్యో మర్చిపోయానండి. తినండి తినండి, మీకోసమే పెట్టించాను. మీకు ఇష్టమని బ్యాగ్ సైడ్ జిప్ లో ఫ్రూట్ పెట్టాను, తీసుకున్నారా? ఫ్రూటా? నేను ఇప్పుడు ఆఫీస్లో కూర్చొని దానికే ఒలుచుకొని తినాలంటావు అంతేగా? కోసి పెడితేనేమో టేస్ట్ పోతున్నాయి అంటారు, లేదంటేనేమో ఇలా అంటారు. ఏంటండి మీరు? అది యాపిల్కే బాబు. నాకేమన్నా నీలాగా పని పాట లేదనుకుంటున్నావు ఏంటి ఆఫీస్లో కూర్చొని దానిమ్మకాయ ఒలుచుకోవడానికి? అంత మాట ఏంటి బ్రో, మనకి పని పాటలు ఉండదా? తినకపోతే ఇలా ఇచ్చే బ్రో, నేను తీసుకుంటా. డాడీ నేను వస్తున్నాను. 4 అవగానే టీ తాగి స్టార్ట్ అయిపోతా నాన్న. నువ్వు రోజు తెచ్చే సాల్ట్ బిస్కెట్స్ తీసుకురా నాన్న, చాలా బాగుంటాయి అవి. అయిపోయి ఉంటాయి అవి, లేకపోతే 50 బిస్కెట్ పట్టుకొస్తాలే. సరే నాన్న, అసైన్మెంట్స్ వాట్సాప్ చేసాను, ఒక కాపీ జిరాక్స్ తీసుకురా నాన్న. ఒక కాపీ ఏం సరిపోద్రా, ఓ 10 కాపీలు తీసుకొస్తాను, పడుంటాయి. థ్యాంక్ యూ నేను. మంద ఇదంతా. మరి అలాంటప్పుడు ఇంటికి జిరాక్స్ మిషన్ తెచ్చొచ్చు కదా నన్ను. బ్యాగ్లో సరిపోదు కదరా, లేకపోతే ఈ పాటికి తెచ్చేసేవాడిని. కరెక్టే నాన్న. సర్లే, అమ్మకి చెప్పు ఏమని? టిష్యూస్ తెమ్మన్నది, తీసుకున్నానని చెప్పు. సరే నేను. సర్లే ఆడకు, ఇది తీసుకో. గ్రీన్ టీ ప్యాకెట్స్ కూడా అయిపోయినాయి అంట, అవి కూడా తీసుకురా నాన్న. గ్రీన్ టీ కాదులే కానీ కొత్తగా రోజ్ టీ అని ఒకటి పెట్టారా, అది తీసుకొస్తాలే. చెప్పాను కదా మంద ఇదంతా. సరే నేను. హే గైస్, మెయిల్ చూసారా? మన ముగ్గురికి రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాడు. వర్క్ ఫ్రమ్ హోమా? మీ పనే బాగుంది, ఎంజాయ్ ఎంజాయ్. ఇంతకీ వీళ్ళకి వర్క్ ఫ్రమ్ ఇంకా అవ్వలేదా? నాకు ఎందుకు వీళ్ళని తీసేశారని డౌట్ కొడుతుంది భయ్య. ఏంది భయ్య అంత మాట అంటావు? సీనియర్స్ అయిన వీళ్ళని తీసేస్తే మన పరిస్థితి ఏంటంటావు? అమ్మో, ఆ ఊహ ఎంత భయంకరంగా ఉంది. ఉండు, భయ్యాకి నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో, ఏంటి భయ్య ఆఫీస్కి రాలేదు, ఇంతకేం చేస్తున్నారు? దానిమ్మకాయలు ఒలుచుకుంటున్నాను బ్రో. ఏ కూర మాడిపోతుంది, ముందే స్టవ్ ఆఫ్ చేయి, ఫోన్ తర్వాత మాట్లాడదు గానీ. నిజమేనా భయ్యా? అవును, ఇంతకీ నీ లోన్ మ్యాటర్ ఏమైంది? ఇప్పుడు లోన్ తీసుకుంటానేమో తీర్చలేము, ఇప్పుడు తీసుకోపోతానేమో ఇంకెప్పటికీ తీసుకోలేము. అసలు ఏం చేయాలో ఏం అర్థం అవ్వట్లేదు. ఏంటి మెయిల్ ఏంటి? భయ్యా రేపు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు భయ్యా, నాకు భయం వేస్తుంది. పశుగ్రాసాలను చాప్ కట్టర్తో ఈడు కూడా ఎగిరిపోయాడు అన్నమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయనంత వరకు మనం సేఫే. The next day. హెచ్ఆర్కి మొహమాటం ఎక్కువ కాబట్టి ప్లే ఆఫ్ విషయం ఒక మీద చెప్పలేడు అనుకుని ఏం జరిగినా ఆఫీస్ నుంచి వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఎండుగడ్డిని, పచ్చి మేతలను 1 నుంచి 2 అంగుళాలు పరిమాణంలో ముక్కలు చేసి అందిస్తే వృధా నివారించబడు. హోమ్ కమ్ టు మై రూమ్. మన పని అయిపోయింది అయితే. హలో అమ్మా, మనీ సెండ్ చేశాను, గేదెలకు అడ్వాన్స్ కట్టి. అలాగే పాపం తీకే ఉంటారు సంటోని. సరే మరి నేను వెళ్తున్నా. హే సిట్ సిట్. తీసేశారు కదా, ఇంకెందుకు? హే కూర్చో కూర్చో. మిగతా వాళ్ళని తీసేసినా వాళ్ళకి ఎక్కడొక్కడ జాబ్ వస్తుంది. నీ గురించి నాకు తెలుసు. అంటే తిట్టాడా? మ్యాటర్ ఏంటంటే నేను ఇంకో ప్రాజెక్ట్లోకి మూవ్ చేస్తున్నాను. ఏదో ఒకటి, మన జాబ్ అయితే ఉంది కదా. థ్యాంక్స్ అండి. హే ల్యాప్టాప్ తీసుకెళ్ళు. ఊడిపోయిందనుకున్న ఉద్యోగం ఉండిపోవడంతో ఓం బాగా ఎమోషనల్ అయిపోయాడు.